చూడండి బాబు, సందడి సందడి. ఏమా లహరి, బాగున్నావా? హాయ్ విఘ్నం మావయ్య, ఎప్పుడొచ్చారు? నీ తెలుగు తగలడా. విఘ్నం మావయ్య కాదే, విఘ్నేశ్వరరావు మావయ్య అనాలి. ఏదో ఒకట్లే మావయ్య, బాబాయ్ అయితే కాదు కదా. ఇంతకీ మీరు ఎప్పుడొచ్చారు? 2 రోజుల క్రితమే వచ్చి గోడ పక్కన దాక్కున్నాను. ఎందుకు? ముహూర్తం బాగాలేదని. ఓసి పిస్నారి మావయ్య, లాడ్జీ తీసుకొని అక్కడ ఉండొచ్చు కదా. దానికి కూడా ముహూర్తం బాగాలేదే. చాలండి మీ జోకులు. ఎలా ఉన్నావమ్మా? నాకేం బ్రహ్మాండంగా ఉన్నాను అత్తయ్య. ఇంతకీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఎప్పుడు వెళ్తారో అని అడిగినట్టుంది. అది కాదు మామయ్య, ముహూర్తాలు మూడాలు అని అంటున్నారు కదా. నన్ను ఈ కొంపల నుండి తీసి మీ కొంపలోకి వేస్తారేమోనని. నా కళ పూర్తయ్యేంత వరకు నేను రాలేను. మా అమ్మాయి పెళ్ళేంత వరకు నీకు భయం లేదు లేవే. అవును, ఎంతకీ ఆ అమ్మాయి ఎవరు? కమల. అంతకు మించి నాకేం తెలియదు మామయ్య. ఆ అమ్మాయినే అడిగి అడిగి గొంతు పడిపోయింది, మనసు మూగపోయింది. ఈ మాత్రం విషయం చాలు వింతలు విశేషాలు తెలుసుకోవడానికి. మళ్ళీ మొదలెట్టావా? ఎంతసేపు అలా తిరుగుతావు? నీ గురించి మొత్తం తెలిసిపోయింది నాకు. నేనెవరిని? స్వయానా స్వరాజ్యానికి అన్నయ్య. నీ గురించి చెప్పలేంటి, నాకు మొత్తం తెలిసిపోయింది. మీ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పలేనండి, ఒట్టు పెట్టుకున్నాను. మీ చెల్లి మొత్తం చెప్పింది కదా, మళ్ళీ నన్నెందుకు అడుగుతున్నారు? మీ కుటుంబం గురించి చెప్పలేదు. చాలా సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టానండి. అనుకోకుండా ప్రేమలో పడ్డాను. ఆ తర్వాత అంటే అర్థం కాలేదు. ఆర్థడాక్స్ ఫ్యామిలీ, అన్ఎక్స్పెక్టెడ్ లవ్, జస్ట్ లిప్. ఏడు రహస్యం ఉంటే తీసుకొచ్చావు? ఏమండా, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా మీ మొహం సగం పీకుపోయింది, పైన 2 ఎకరాలు పోయింది. అందుకే జాలిపడి తీసుకొస్తున్నా. ఈ నేడని చూస్తున్నాను. ఒక్క విషయం అర్థమైతే చెప్పవుగా. నువ్వు మారవరా? ఆహా, వెనకడికి మీలాంటోడికి ఒకడికి పిలిచి పిల్లనిస్తానంటే అమ్మాయి ముక్కొంకర అన్నాడంట. ఆ అమ్మాయి ఎవరో చెబుదాం నేను తీసుకొస్తే నన్నే అంటారా? సరే అయితే మీ జుట్టు మీరు బిక్కోండి. అరే ఆగరా, సరదా గంటలో నొచ్చుకుంటావుంట్రా. అరే, ఎంగేజ్ లో ఉన్న నేను కూడా ఎప్పుడు ఇలా ఆలోచించలేదే. కాలుతుంటే కామెడీ చేయొద్దురా. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. చేస్తారా? చేస్తాను. నిజంగానా? నిజంగా. ఆ బీగంతం రాగానే. వాడెవడు? అమ్మాయి తమ్ముడా? నువ్వు పెద్ద గజని లాగుండావే. మీ బావ భగవంతయ్య రాగానే పేక పట్టుకుని దులిపేయండి. హలో, నేను మాట్లాడుతున్నాను. నేనంటే ఎలా తెలుస్తుందండి? ఎవరైనా కిడ్నాపర్ తన పేరు తన అడ్రస్ చెప్తాడా? మీ అబ్బాయిని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్ని. అలా షాక్ అయితే కుదరదు. టీవీలో యాడ్ ఇచ్చినంత మాత్రాన జాలిపడి మీ అబ్బాయిని వదిలేస్తాననుకుంటున్నావా? 10 లక్షలు, 10 lakhs క్యాష్ రెడీ చేసుకో. మీ అబ్బాయి నీ దగ్గరికి క్షేమంగా వస్తాడు. పోలీసులకు చెప్పావు, మీ అబ్బాయి అంతే క్షేమంగా దేవుడి దగ్గరికి పంపిస్తా. చూడండి, నటేశన్ మనోరంజని ప్రేమించుకున్నారు. ఏం మాట్లాడుతున్నారా సాయి నువ్వు? అయ్యగారు, నాకే పాపం తెలీదండి, నాకేం తెలీదండి. ఈ ఉండేలు గారు చెప్పేదంత అబద్ధం అండి. ఎందుకురా టెన్షన్ పడతావు? నేను అబద్ధం చెప్తున్నా, కాలం నిజాన్ని దాచలేదు. చూడండి, ప్రేమించుకున్న వాళ్ళు ఒక బలహీన క్షణంలో తొందరపడ్డారు. మనోకి ఇప్పుడు 3వ నెల. వీడికేమో పెళ్లి ఇష్టం లేదు. అందుకని ఈ కుటుంబంతో ఎన్నో ఏళ్లు అనుబంధం పెంచుకున్న వ్యక్తిగా నేను మనోకి కొత్త జీవితం ప్రసాదించదలుచుకున్నాను. మనోని నేను పెళ్లి చేసుకుంటాను రా. ఎంతైనా త్యాగమూర్తిని కదా. అయ్యగారు, మీకే అంత కోపం వస్తే నాకెంత కోపం రావాలా? రేయ్, ఒక్క నిమిషం ఈ మొక్క మనోరంజని చెప్పొస్తాను. ఆ తర్వాత ఈ జఫడాగాడి పని ఏమైద్దో చూద్దరు గానే. ఉండెక్కడా? అరా, ఇదిగో ఉంటాడు. ఇదండి సందడి. మిగతా సందడి రేపు చూడండి. దీన్నే సందడే సందడి అంట. చూడండి బాబు, సందడి సందడి.